పీడీఎస్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి ఈ నెల 7వ తేదీన అన్ని జిల్లా కలెక్టరేట్ల కార్యాలయాల వద్ద నిరసనలకు అందించి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పి మేము పీడీఎస్ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో దాదాపుగా 6,400 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు పెండింగ్ ఉంది. వాటిని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయాలని చెప్పి, అదేవిధంగా మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేస్తూ ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. దాన్ని ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగించాలా. అదేవిధంగా కొత్తగా శాంక్షన్ అయిన మెడికల్ కాలేజీని తొందరగా పూర్తి చేసి విద్యార్థులకు కౌన్సిలింగ్ ద్వారా ప్రభుత్వమే మెడికల్ సీట్లను కేటాయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ఈరోజు హాస్టల్ విద్యార్థులకు చాలా ప్రభుత్వ సాంఘిక సంక్షేమ హాస్టల్స్లో చాలా విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. వారి యొక్క సమస్యలు అన్నింటినీ పరిష్కారం చేసి హాస్టల్స్లో మౌలిక సదుపాయాలు కల్పించి నిత్యావసర ధరలకు అనుగుణంగా మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని చెప్పి, దాంతోపాటు టీచర్ పోస్టులు ఈ రాష్ట్రంలో చాలా వరకు పెండింగ్లో ఉన్నాయి. ఈ టీచర్ పోస్ట్ అన్నింటినీ ఖాళీగా ఉన్నాయి. టీచర్ పోస్ట్ వెంటనే భర్తీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దీంతోపాటు నిరుద్యోగులు అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కావాలంటే డిఎస్సితో పాటు ఇతర శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులన్నింటినీ భర్తీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా విలీనం పేరుతో ప్రభుత్వ పాఠశాలలు ఈ రాష్ట్ర ప్రభుత్వం మూసేస్తూ ఉన్నది. దాన్ని మూసివేతను ఆపాలని, ప్రభుత్వ బడులను కొనసాగించాలని చెప్పి మేము పీడీఎస్ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్లతో 7వ తేదీన జరిగేటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్క విద్యార్థులు పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఇది కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 10వ తేదీన విజయవాడలో మహాధర్నాని పీడీఎస్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తాం. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విద్యార్థి సమస్యల పరిష్కారానికి తోడ్పాటు అందించాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం.